ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, కోయ గురూజీ లక్ష్మణ్ రాజు. ఫోన్ నెంబర్ వచ్చేసి 8074148455. భార్యాభర్తల మధ్య సమస్యలు కావచ్చు, ప్రేమ సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, విదేశీ ప్రయాణం, మీ పర్సనల్ సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా సరే గురువుగారు జ్యోతిష్యం ద్వారా మీకు పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుందమ్మా. నా మీద భక్తి నమ్మకం ఉంటే వీటిలో ఒక నెంబరు తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము. మీరైతే థంబ్నెయిల్ చూశారు కదండి, 2 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరైతే బాబాగారిని స్మరిస్తూ మనసులో ఒక నెంబర్ అనుకోండి. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారో ఆయన మాటలను తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వటం వలన మన వీడియోస్ అనేవి మరికొంతమంది సాయి భక్తులకు చేరుతాయండి. శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి. తల్లి, నేను చెప్పేది ఒక్కసారి వినమ్మా. నిన్ను ఏడిపించే వాళ్ళ ఆట కట్టిస్తాను. తల్లి, నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నావు అని నాకు తెలుసు. ఎంత అనుకూలంగా ఉన్నావు అని నాకు తెలుసు. ఎవరినీ బాధ పెట్టకుండా, ఎవరి జోలికి వెళ్లకుండా నీ జీవితం నువ్వు జీవిస్తున్నావు. కానీ నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను చుట్టుముట్టి నీ జీవితం గురించి ముఖ్యంగా వేడుక చూస్తున్నారమ్మా. చూసేదానితో ఆపకుండా హేళన చేస్తున్నారు కదా. ఒక దెబ్బ కొట్టినా ఓర్చుకుంటావు, కానీ మాటలతోటి తోటాల్లా పొడుస్తున్నారు. నిన్ను చితక్కొట్టే ఆయుధంగా వాళ్ళ నాలిక పనిచేస్తుంది కదా బిడ్డ. నిప్పులాగా మాట్లాడే మాటలు వేడి తట్టుకోలేక కాలిపోతున్నావు కదమ్మా. ఎంత ధైర్యంగా ఉన్నా సరే కొన్నిసార్లు కన్నీరు కంపల్సరీ అవుతుంది తల్లి నీకు. అందరినీ నవ్విస్తూ అందరితో కలిసి ఆనందంగా ఉంటావు. కొన్నిసార్లు నిన్ను కలిగించే బాధ, కష్టం నిన్ను మార్చేస్తుందమ్మా. నిన్ను, నీ ప్రేమని చిన్నచూపు చూసినప్పుడు, నీ జీవితాన్ని విమర్శిస్తుంటే నువ్వు పడే వేదన వల్ల నీ శక్తిని కోల్పోతున్నావు తల్లి. అప్పుడు కూడా నీ కోపం కన్నీరు రూపంలో బయటికి వస్తుందే కానీ ఇతరులను ఏమీ అనవు. మనసారా కోపం అనేదే తెచ్చుకోవు కదా. నీ గురించి నువ్వు తలుచుకుంటూ దిగులుగా ఉంటున్నావు. మిగతా వాళ్ళ మాటలు పట్టించుకుని నీ బాధను వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పవలసిన అవసరం లేదు తల్లి. నీ కన్నీటికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి తగ్గ గుణపాఠాన్ని నేను చెబుతాను. వాళ్ళకైన గుణపాఠం వల్ల వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునేలా చేస్తానమ్మా. జీవితం యొక్క అర్థం, నా అన్న వాళ్ళ ముఖ్యత్వం వారికి తెలిసేలా చేస్తాను. కింద పోసిన నీళ్లను జవరలేము, అలాగే మాట్లాడిన మాటలను తిరిగి తీసుకోలేము. నీ దగ్గర వదిలిన మాటలు వాళ్ళకి అర్థమయ్యేలా చెబుతాను. వాళ్ళు చేసే పనుల గురించి నా దగ్గర అప్పచెప్పు తల్లి. నువ్వు వాళ్ళ గురించి కొద్దిగా కూడా ఆలోచించవలసిన అవసరం లేదు. ముగిసిపోయిన కాలం కూడా అంతేనమ్మా. ఒక్కసారి గడిచిపోయిన కాలాన్ని మరలా తిరిగి తెచ్చుకోలేం కదా తల్లి. అలాగే జరిగిపోయిన కాలం నీకు నేర్పిన పాఠాలను గుర్తు చేసుకో. గుర్తుంచుకో బిడ్డ, మిగతావన్నీ కూడా విసిరి పాడేసే. ఎప్పుడు బాబా నాకు చెడు చేసిన వాళ్ళకి దండన విధిస్తావు అని నన్ను అడుగుతున్నావు కదమ్మా. తప్పకుండా వారికి సరైన శిక్ష వేస్తాను తల్లి. నిన్ను ఎంత బాధ పెట్టారో అంతకు 1000 రెట్లు వాళ్ళు బాధ అనుభవించేలా చేస్తాను. ఈ సాయి బిడ్డని దెబ్బ కొట్టిన వాళ్ళు ఖచ్చితంగా అనుభవించే తీరాలి. చేతలతో చేసే పాపానికంటే మాటలతో చేసే పాపానికే ఎక్కువ పాపం చేకూరుతుందమ్మా. ఎవరైతే మంచివారిని మాటలతోటి దూషణ చేస్తారో వారు తప్పకుండా అనుభవించే తీరుతారు. నీ సాయి తండ్రి గురించి తెలుసుకున్నావు కదమ్మా. ఇంతకంటే నీకు ఏం కావాలి తల్లి. నా గురించి తెలియని వారు పాపం మోస్తున్నారు. నువ్వు ఏమాత్రం బాధపడకు, వాళ్ళ ఆటలు నేను కట్టిస్తాను.
చేసిన తప్పు తెలుసుకునే కాలం తప్పకుండా వస్తుంది. చేసిన తప్పుకి దండన అనుభవించే తీరుతారు. ఆ కాలం అతి కొద్ది రోజుల్లోనే ఉంది. నువ్వు ఎంతో అదృష్టవంతురాలివమ్మా. కొంచెం ఓపికగా ఉండు తల్లి. అవన్నీ కూడా నీ కళ్ళారా నువ్వే చూస్తావు. నిన్ను తొక్కే వాళ్ళ గురించి, నిన్ను మాటలతో దూషించే వాళ్ళ గురించి ఆలోచించి బాధపడకు. వారిని చూసి పరితాపపడు. అయ్యో ఇంకా తెలియక పాపకర్మలు చేస్తున్నారే అని జాలిపడు తల్లి. కర్మలు అనుభవిస్తున్నారు అని పాపంగా జాలిపడు. వాళ్ళ ఆటలు కట్టే సమయం నేను రాసిపెట్టి ఉంచాను తల్లి. నీ సంతోషకరమైన జీవితాన్ని ఆరంభించు బిడ్డ. నువ్వు అదృష్టవంతురాలివి. గురువైన నిన్ను నేను ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉన్నాను కదమ్మా. నువ్వు ఈ సాయి బిడ్డవమ్మా. నీ బాబా తండ్రి నీకు తోడు ఉండగా ఇక నీకు భయమెందుకు చెప్పు తల్లి. ఫ్రెండ్స్, మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, నువ్వు జీవించే జీవితానికి ఒక అర్థం ఉండాలి. అందరూ కూడా నిన్ను గొప్పగా అనుకోవాలి. నిన్ను వదిలి వెళ్ళిన వారు తిరిగి రావాలి కదా తల్లి. అన్నీ త్వరలోనే నెరవేరుతాయి. ఒక్క రోజులో హఠాత్తుగా మంచి శుభవార్త వింటావు. నీ తలుపు తట్టి మరీ చెబుతున్నాను విను తల్లి. ఎన్నోసార్లు నిన్ను కిందకు తొక్కాలి అని చూశారు, అవమానించాలి అని చూశారు, నిన్ను దెబ్బ కొట్టాలి అని చూశారు. కానీ అవేమీ జరగలేదు. ఎందుకంటే నువ్వు చేసిన పుణ్యఫలం వలన, మంచి పనుల వలన నీ ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా కాపాడింది. నువ్వు చేసిన మంచి పనులే నిన్ను కాపాడుతుంది తల్లి. నేను నీతో ఉన్నాను అని తెలిసి కూడా అందరూ నీకు చెడు తలపెట్టాలి అని చూశారు. కంటే నీ తండ్రి నీకు కవచంలా ఉంటే నిన్ను ఎవరు తాకగలరు చెప్పు తల్లి. నిన్ను తాకనిస్తానా తల్లి? సరే, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు బాబా అనే అనుమానంతో ఆలోచిస్తున్నావు కదమ్మా. నీ చుట్టూ మంచి వాళ్ళతో పాటు చెడ్డవాళ్ళకి కూడా చోటు ఇచ్చావమ్మా. మంచివాళ్ళు ఎవరు, సరిచేసేవాళ్ళు ఎవరు అని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు తల్లి. దేనిలోనైనా పట్టుదలతో ఉండాలి. నమ్మకం లేకుండా, పట్టుదల లేకుండా ఉన్నావు తల్లి. ముందు నిన్ను నువ్వు మార్చుకోవటానికి ప్రయత్నించు. ఇక జరగబోయేదాన్ని చూసి నువ్వు చాలా తప్పకుండా ఆశ్చర్యపడతావు తల్లి. ఒక ప్రదేశానికి తీసుకువస్తానమ్మా. నువ్వు అనుకుంటే రాలేవు. నీ బాబా సంకల్పం ఉంటేనే రాగలవు తల్లి. ఎప్పుడైతే ఈ షిరిడీ మట్టిని తాకుతావో, ఈ ద్వారకామయిలో అడుగు పెడతావో, పాపాలు, కష్టాలు, నష్టాలు, సర్వరోగాలు అన్నిటినీ కూడా నశింపు చేస్తాను తల్లి. నువ్వు కోరింది నీకు దక్కుతుంది. నువ్వు అనుకున్నది నెరవేరుతుంది. నువ్వు కోరింది నిన్ను వెతుక్కుంటూ నువ్వు అనుకోని విధంగా నీ ఇంటికి తలుపు తట్టి మరీ నిన్ను చేరుతుందమ్మా. నమ్మకంతోటి తలుపు తెరువు తల్లి. నీకు కావలసింది తప్పకుండా నిన్ను చేరుతుంది. ఎప్పుడూ కూడా దేని గురించి కూడా దిగులు పడకు. నిన్ను వదిలి వెళ్ళిన వారు తప్పకుండా నిన్ను చేరుకుంటారమ్మా. ఆనందంగా ఉండటానికి అలవాటు చేసుకో తల్లి. ధైర్యంగా ఉండమ్మా. ఇకపై కష్టం అనేది నీకు గుర్తుకు రాకూడదు. నా బిడ్డ ఎప్పుడూ ఆనందంగా మాత్రమే ఉండాలి తల్లి. నీ బాబా వాకు ఇస్తున్నాడు. నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను అని. నా మీద నమ్మకంతో ఉండు తల్లి. భయం, దిగులు వదిలిపెట్టు. నీ సాయి తండ్రి నీ తోడు ఉండగా ఇక దిగులెందుకమ్మా. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.